హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం నాలుగో అధ్యాయం, నాలుగో స్కందం 5వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. సో ముఖ్యంగా వీరభద్రుడు అక్కడ ఆ యజ్ఞ ప్రాంగణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ అధ్యక్షుడి యొక్క ముఖ్య అనుచరులు పూస, పురుగు, బాగా, సో వీళ్ళందరి యొక్క వాళ్ళ వాళ్ళు దక్షుడికి వాళ్ళు వంత పాడారని చెప్పి, సో వాళ్ళ కళ్ళు తీసేయడం, వాళ్ళు దంతాలు పళ్ళు పగలగొట్టేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ చెల్లాచెదరు చేశారు. యజ్ఞంలో ఆ, యజ్ఞకుండాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. యజ్ఞం మంటల్ని ఆర్పేశారు, మూత్రం పోసేసి ఆపేశారు. ఇట్లా ఆ, అక్కడ అంతా కూడా అంతా అస్తవ్యస్తం. ఎందుకంటే శివుడే సాక్షాత్తు చెప్పాడు అనమాట, వెళ్ళి అక్కడంతా కూడా మొత్తం వాళ్ళని తగిన శిక్ష వేయండి అని చెప్పేసి పంపించాడు. మామూలుగా శివుడు సో చాలా వరకు సౌమ్యుడు, కానీ చాలా ఓపికతో సహనంతో ఎంతో దయామయుడు. కానీ అలాంటి ఆయనకి కోపం వచ్చి ఆజ్ఞాపించాడంటే అది ఏ స్థాయికి వాళ్ళు ఎంత పెద్ద అపరాధం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ తర్వాత అట్లా ఆ విధంగా వాళ్ళు ఆ ఇదైన తర్వాత లాస్ట్ కి వీరభద్రుడు యక్షుడి యొక్క తలని తీసేసి అక్కడ యజ్ఞకుండంలో పడేశాడు అన్నమాట అక్కడ. సో ఆ విధంగా అక్కడ అంతా అస్తవ్యస్తం అయిపోయిన తర్వాత దేవతలకు ఏం చేయాలో అర్థం కాల. అంటే యజ్ఞం ఆగిపోయింది సగంలో, ఆగిపోకూడదు. అది చాలా అరిష్టం అన్నమాట. చేసే వాళ్ళకి, అలాగే లోకానికి కూడా మంచిది కాదు. సో కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక దేవతలు బ్రహ్మని పోయి వాళ్ళ యొక్క అక్కడ జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా చెప్పుకున్నారన్న. ఎందుకంటే ఆ యజ్ఞానికి బ్రహ్మ పోలేదు, ఇప్పుడు జరిగే యజ్ఞానికి బ్రహ్మ పోలా. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటనే గుర్తుకొచ్చి అతను శివుణ్ణి చాలా చాలా ఇదిగా అవమానించాడు అని చెప్పి, ఇంకా ఇతనికి ఈసారి పోతే మళ్ళీ ఇంకేం జరుగుతుందో అని బ్రహ్మని ఆహ్వానించినా ఆయన పోలేదన్నమాట. అండ్ శివుడు ఎలాగో ఆహ్వానించలేదు. అండ్ విష్ణు కూడా శివుడికి భాగం అందలేదు. రెండో పాయింట్ ఏంటంటే సేమ్ ఇదే బ్రహ్మలాగే దక్షుడు తన మాటకి తన ప్రవర్తనకి చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో కానీ నుంచి వాళ్ళు పోలేదు. సో ఆ విధంగా మనం 6వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో దేవతలు బ్రహ్మను సమీపించారు. గాయపడ్డ దేవతలు, పూజారులు, అతిథులు బ్రహ్మను సమీపించి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు వివరించారు. నేను బ్రహ్మ పోలేదు కాబట్టి సంఘటనలు వివరించారు. ఏ విధంగా దక్షుడు అవమానించడం, మిగతా వాళ్ళంతా ఆయన్ని సపోర్ట్ చేయడం, సతీమణి సతీ సతీమాత అక్కడ వెళ్ళి ఆమె ఆమె ఆహుతి అవ్వడం, ఇవన్నీ అక్కడ చూశారన్నమాట, చూసామని చెప్పారు. ఇవన్నీ తెలుసుకొనే ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఆ, జరుగుతాయని తెలుసుకునే బ్రహ్మ విష్ణు అక్కడికి వెళ్ళలేదన్నమాట. అందుకే మనము ఎంత ఆడంబరంతో, ఎంత ఆర్భాటంతో మనం చేసి పిలుస్తున్నాం అనే పాయింట్ కాదనమాట. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని జనాలు పోవాలా వద్దా అని ఆలోచిస్తారు, వాళ్ళు ఆహ్వానించినా కూడా. ఎందుకంటే మ- ఎవరన్నా చూసినప్పుడు, ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు మన మనసు వాళ్ళు చూడంగానే మనకి హాయిగా ఉండాలి, మన స్థిమితంగా ఉండాలి. ఆ స్థిమితంగా లేనప్పుడు ఒక అరగంటకి పోయి పోయి రావాలని కూడా మనకి పోబుద్ధి కాదు అనమాట. సో అందుకల్లే ఎక్స్పర్ట్ దక్షుడు విఘ్నయడంలో దక్షత ఉంది, కానీ ప్రవర్తనలో దక్షత లేదు. ఎందుకని ఎక్కడో అహంకారం, ఎక్కడో గర్వం ఉంది. అందువల్ల ఈ గర్వం ఉన్నవాళ్ళు, అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే ఏది జరుగుతుందనే బ్రహ్మ విష్ణు పోలేదు. ఇప్పుడు బ్రహ్మ వార్త అన్నారు అన్నమాట దేవతలతో. మహాత్ములు నిందిస్తూ యజ్ఞ నిర్వహణ వలన మనకు ఆనందం ఉండదు, ఆనందం రాదు. మహాత్ముల్ని ఒక పక్క నిందిస్తారు. శివుడు లాంటి వాళ్ళు నిందిస్తే మనం చేసేటువంటి పూజ, మనం చేసేటువంటి సాధన, సేవలు ఇవేవి కూడా మనకి ఎప్పటికీ ఆనందం ఇవ్వలేవు అనమాట. ఆనందం రావు, ఇక ఆనందం రాదు మనకి అసలు.
మీరు శివుడిని బహిష్కరించారు, మీరు యజ్ఞార్పణలో ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా మీరు బహిష్కరించారు కాబట్టి అందరూ దోషులే. కాబట్టి ఇప్పటికైనా వెళ్ళి పాదాల మీద పడి ఆయన్ని ఆ, ఏదో ఒక విధంగా ఆయన సముదాయించండి. త్వరగా ఆయన తృప్తి పడతాడు. ఆయన 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 ఆవేశం లేదా ఆయన కోపం చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతామో వెంటనే త్వరగా ఆయన తృప్తి పడిపోతారు. ఆ విషయంలో మీరు సందేహపడద్దు. మనం వెళ్ళి డైరెక్ట్ గా ఆయన దగ్గరికే వెళ్ళాలి అని చెప్పాడు. ఆయన భార్య కోల్పోయాడు అనే బాధలో ఉన్నాడు ఒక పక్క. దక్షుడు అవమానించిన కారణంగా కోపానికి గురయ్యాడు. అని కోపం వస్తే ప్రపంచంలో లోకపాతలు ఎవరు మిగలరు. శివుడికి గాని కోపం వచ్చింది అనుకుంటే ఎవరు మిగలరు. నేనైనా సరే, ఇంద్రుడు, మీరు అంటే దేవతలు గాని ఇతరులు గాని ఆయన ఎంత శక్తిమంతుడో ఎవరికి తెలియదు. ఆయన సర్వస్వతంత్రుడు అతను. అందుకే ఆయన్ని దూషించే సాహసం ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేస్తారు? ఎవరై అజ్ఞాని అయి ఉండాలి, మూర్ఖుడై ఉండాలి. వాళ్ళు మాత్రమే శివుడితో పెట్టుకుంటారు అన్నమాట. కాబట్టి ఆయన ఈ లోకపాలకుల్లో అత్- ఇతను ఈశ్వరుడు, ఇతను లయం చేస్తాడు. కృష్ణుడికి అత్యంత సన్నిహితుడు, మరి గుణావతారం ఈయన. ఈ స్థానంలో అలాంటి వ్యక్తులకి మనం కోపం తెప్పించాము అంటే కదా, మనం ఈ మాత్రం పరిణామాలు మనం అనుభవించాల్సిందే మనం. ఆ విధంగా బ్రహ్మ దేవత ఇద్దరు కూడా శివుడిని సముదాయించడానికి, సో ఆయన కొంచెం పూజ చేయడానికి లేదా కైలాసం బయలుదేరారు. అండ్ ఆ కైలాసగిరిలో ఉన్న వివరణ మనము చెప్పుకుంటూ ఉన్నాము, చెప్తాము, పోయినసారి చెప్పుకున్నాము. అక్కడ వృక్షాలని ఔషధాలతో కూడుకున్నవి. వేద మంత్రాలు, యోగ ప్రక్రియలు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, ఇట్లా ఉన్నత చైతన్యం కలిగినటువంటి వ్యక్తులంతా కూడా కైలాసంలో కూడా ఉంటారు. ఇన్ఫాక్ట్ కైలాసంలో శివుడు పిలిపించుకుంటాడు కొంతమందిని. అక్కడ కూడా నిరంతరం వేద మంత్రాలు ఎన్నో. అది కూడా కైలాసం కూడా ఒక విధంగా చెప్పాలంటే అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటువంటి ప్లేస్. అలాగే విలువైనటువంటి ఆభరణాలు, ఖనిజాలు, చెట్లు, చేమలు, రకరకాల జంతువులు, జలపాతాలు, అందమైన గుహలు, వివిధ రకాల పక్షులు, సుగంధాన్ని పరిమళించే అనేకమైనటువంటి పూల చెట్లు, సరస్సులు. ఈ విధంగా దాని చుట్టూ కూడా కైలాసగిరి చుట్టూ అలకానంద అనేటువంటి ఒక నదితో ఎప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా దేవతలు వెళ్తూ ఉన్నారు, కైలాసం వెళ్తుంటే ఇవన్నీ చూస్తున్నారు అనమాట వాళ్ళంతా కూడా. ఎంత అద్భుతంగా ఉంది ఈ లోకం అన్నట్టుగా అనుకుంటారు కైలాసం. కొంచెం వివరణ ఇచ్చారనమాట. ఎస్పెషల్ గా అలక ప్రాంతంలో అందమైనటువంటి ఇక్కడ ఆ, ఆ, ప్రాంతం, సౌగంధిక వనం అక్కడ ఉందన్నమాట. ఒక వనం అక్కడ ఉంది, దాని పేరు సౌగంధిక. ఆ వనం అక్కడ ఉండి ఎంతో అంటే సెలయేర్లు, పక్షులు, జంతువులు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా అనమాట కళ్ళకి. సో దేవదేవుడు పాదపద్మాలతో పునీతమైన అలకనంద నదులు ప్రవహిస్తూ ఉన్నవి. అక్కడ రెండు రకాల నదులు ప్రవహిస్తున్నాయి. అవన్నీ కూడా భగవంతుడు అండి, కృష్ణుడి యొక్క పాద పద్మాలని అవి అవి తాకి అవి పునీతమైనాయి అన్నమాట. సో అక్కడ ఆ, కైలాసంలో ఈ రెండు నదులు ఉన్నాయి. సో మనం భారతదేశం ఇప్పుడు గంగా, యమున, సరస్వతి ఇవన్నీ కూడా దేవదేవుడితో, కృష్ణుడితో ఉన్నటువంటి ఆ, కృష్ణుడితో అనుబంధం ఉన్నాయి అన్నిటికీ. కృష్ణుడి లీలలతో అనుబంధం ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి ఇట్లాంటివి అయితే ఆయన పాద పద్మాల నుంచి అవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా. సో కాబట్టి కైలాసంలో కూడా నదులు ఉన్నాయి. ఆ నదులు భగవంతుడి యొక్క పాద పద్మాలని తాకినవి అవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఆ నదుల్లో ఎవరేం చేస్తారో, దేవతలు వాళ్ళ పత్నిలు అలసిపోయినప్పుడు అది ఆ ఏమంటారు, వివిధ కార్యాలు, సేవల్లో మునిగి, లేదా అక్కడ ఉన్నటువంటి సంభోగంలో వాళ్ళు పాల్గొని అలసిపోయినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఆ నీరంతా కూడా పసుపు కుంకుమతో బాగా వాటి కలర్ కూడా మారిపోతుంటాయి అన్నమాట అక్కడ. ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు పసుపు కుంకుమ వేసుకున్నప్పుడు ఆ కలర్ మొత్తం నీళ్ళకు కూడా ఆ, అంటుతుంది.
సో అలక అందమైన ముత్యాలు బంగారుతో తయారు చేయబడిన విమానాలతో నిండి ఉన్నాయి. అంత విమానాలు అక్కడ కూడా వైకుంఠంలో ఎంత విమానాలు ఉన్నాయో ఇక్కడ కూడా విమానాలు ఉన్నాయి. అక్కడ కూడా యక్షులు గంధర్వులు వీళ్ళంతా కూడా వారి వారి పత్నులతో వాళ్ళు సగవాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. దేవతలు కుబేరుడి ప్రాంతాన్ని చూశారు. సౌగంధిక వనం మధ్యలో ప్రయాణిస్తూ ఉంటే సుగంధాలు ఆస్వాదిస్తూ అనేక స్నానపు ఘాట్లు కూడా వాళ్ళు తిలకరించారు. అంతిమంగా శివుడిని ఒక పెద్ద మర్రి చెట్టు కింద వాళ్ళు చూశారన్నమాట. సో కూర్చొని ఉంటే అక్కడ చూసినమాట ఎంతో ప్రశాంతంగా ఉన్నారు అనమాట. మర్రి చెట్టు కింద చూడగానే చాలా పెద్ద మర్రి చెట్టు అది. కాబట్టి ఆ మర్రి చెట్టు కైలాసం మొత్తాన్ని కూడా ఆవరిస్తుంది అనమాట. అంత పెద్ద మర్రి చెట్టు. పైగా ఆ మర్రి చెట్టు ఉండడం వల్ల మొత్తం కైలాసం అంతా చాలా చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం. అది అక్కడ చూశారన్నమాట. శివుడు ఆ చెట్టు కింద కూర్చొని ఎంతో ప్రశాంతం కదా. అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు. అంటే శివుడు ఆ కోపాన్ని మెయింటైన్ చేయడం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే వాళ్ళు ఆ సమయంలో ఆ బీభత్సాన్ని వాళ్ళు చూశారు యజ్ఞ ప్రాంగణంలో. చూసినప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ బ్రాహ్మణ చూడట్లేదు, పూజారం చూడట్లేదు, ఎవరు దేవతలు చూడట్లేదు, అందరినీ కొట్టుబడేస్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసేసారంటే ఇప్పుడు శివుడు చాలా కోపంగా ఉంటారు, మనం పోతే ఆ కోపం ఆయన ఏం చేశాడని వీళ్ళు భయపడే వీళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ చెప్పేశాడు మీరు ఆయన పాదాల కింద పడిపోతే ఇంకా ఆయన అసలు దాన్ని పట్టించుకోవడం. ఇది దీని ఏమంటారంటే సరళమైన హృదయం అన్నమాట. ఇది సరళమైన హృదయం. సరళంగా ఉండడం అంటే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనకు కోపడ్డాము. కార్యాన్ని నిర్వర్తించడం కోసం, అది 10 మంది మేలు కోసం, లేదా ఎదుటి వ్యక్తి యొక్క జీవితం బాగుండాలని చెప్పేసి మనం చేసేది తెచ్చుకునే కోపము అది ఎప్పటికీ ఉండదు. అది ఆ సమయం ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ పిలుచుకొని వచ్చి మళ్ళీ బుద్ధికిచ్చుకుంటాం. అదే మనసులో పెట్టుకొని తర్వాత ఏం చేయాలా, తర్వాత 10 మందికి ఎట్ట చెప్పాలా, 10 మంది వాళ్ళ చేతులకి వాళ్ళందరి చేత ఇవన్నీ చెప్పుకొని వాళ్ళని చెడు చేయాలి, వాళ్ళు ఇంకా తక్కువ చేయాలి. సో అలాంటి మనస్తత్వం అంటే అది చాలా కాంప్లికేటెడ్ మనస్తత్వం అన్నమాట. బాగా సింపుల్ కాదు. సింపుల్ వ్యక్తులు అంటే ఉన్నది మాట్లాడేస్తున్న తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ కలుసుకుంటారు, లేదా మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి తప్పు చేశామని ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్తారు అనమాట వాళ్ళు. కాబట్టి అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చేసరికి దేవతలకు కూడా ఒక ధైర్యం వచ్చింది. అమ్మయ్య ప్రశాంతం ఉంది కాబట్టి సో మనం విన్నపాలు ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు, లేదంటే మన క్షమాపణలు చెప్పి మనం మన అపరాధాన్ని మనం కడిగేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో చుట్టూ కూర్చొని ఉన్న కుబేరుడు కుమారులతో ఆధ్యాత్మిక చర్చల్లో ఉన్నారనమాట. ఆ చెట్టు కింద ఏం చేస్తున్నాడు, చుట్టూ కుబేరుడు సనక సనాతన సనాతన కుమారులు, తర్వాత మిగతా ఇంకెవరు ముండ్లు ఋషులు కూడా కూర్చొని ఉన్నారు. అందరూ కూడా చర్చల్లో ఉన్నారు అనమాట. నిత్యం ఆడవాడు ఏం జరుగుతుంది అక్కడ కూడా, నిత్యం అక్కడ కూడా భగవంతుడి గురించే వాళ్ళు తలుచుకుంటున్నారు, భగవంతుడి గురించి కీర్తించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడి నుంచి కైలాసం నుంచి ఆ భగవంతుడు ఆయన ఇప్పుడు ఆయన ఎస్పెషల్లీ శివుడు వాళ్ళందరినీ వైకుంఠం పంపించాలి. ఇప్పుడు వాళ్ళందరినీ కైలాసంలో ఉండే వాళ్ళందరినీ సో కైలాసాన్ని పంపించాలి కాబట్టి, సారీ వైకుంఠాన్ని పంపించాలి కాబట్టి నిత్యం సో నిత్యం అక్కడ కూడా ఆ భగవంతుడి గురించే వాళ్ళ చర్చలన్నీ ఉంటాయి అక్కడంతా కూడా. సో అక్కడున్న వాళ్ళని శివుడే సాక్షాత్తు అక్కడి నుంచి వాళ్ళని వైకుంఠం పంపిస్తాడు వాళ్ళని. ఎందుకంటే కాబట్టి కైలాసం వెళ్ళడం ఒక ఎత్తు, లేదా మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ గా మనం కృష్ణుడిని మనం భక్తిలో ఒకటి డైరెక్ట్ గా మనం ఇక్కడి నుంచే మనం గోలోకానికి వెళ్ళిపోవడం ఒక ఎత్తు. సో మన ఇష్టం అన్నమాట, డైరెక్ట్ గా వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకో స్టెప్ తీసుకొని కైలాసానికి వెళ్ళి మనం పోవాలా, మన ఇష్టం అది. సో జనరల్ గా నారదులు లాంటి వాళ్ళు ఆ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే మనకి డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు అటువంటి సాధన, అటువంటి సాంగత్యం, ఓకేనా? అటువంటి శ్రవణం చేసుకోమని చెప్పి చేసుకోమంటారు అన్నమాట. కాబట్టి విద్య, తపస్సు, యోగము, ఓకేనా? సో వీటన్నిటిని పరిపూర్ణంగా ఆ పరిపూర్ణంగా వీటిని అవగత చేసుకున్న వ్యక్తి శివుడు అన్నమాట. విద్య కావచ్చు, తపస్సు, యోగము అన్నిట్లో కూడా పరిపూర్ణుడు అతను. అందుకని అతను ఎప్పుడు పరిపూర్ణ స్థితిలో ఉంటాడు.
ఇంద్రియాల్ని పూర్తిగా నిగ్రహించుకున్నవాడు విశ్వానికి మిత్రుడు. కాబట్టి ఆయన యొక్క తపస్సు లోకానికి మంచిది. అలాగే ఆయన యొక్క ఆప్యాయత జీవులకు కూడా మేలు చేస్తుంది. సో ఆయన ఏం చేసినా సరే తన సొంతానికి తను ఏమీ చేసుకోవడం అనమాట. తను తను ఇప్పుడు ఒక శ్మశానంలో ఉన్నా సరే తను వచ్చి వేషధారణ చూడడానికి ఒక విధంగా ఆ, చాలా ఆ, అందవిహీనంగా అలాగ మనకు కనిపించినా కూడా, అంటే ఎప్పుడు ఆ భస్మం పూసుకొని ఆ, ఆ, పావులతో, సో పావులు వేసుకొని ఇవన్నీ మనం అట్లా ఉన్నాడు అని అంటే అది ఆయన కోసం అన్నమాట. అది ఎదుటి అక్కడ ఉన్నటువంటి భూత ప్రేత గణాల కోసం అతను ఉంటున్నాడు. అంటే వైష్ణవులు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. వాళ్ళ యొక్క జీవితం గురించి వాళ్ళు అసలు ఎప్పుడు పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరులకి ఏ విధంగా మనం వాళ్ళకి మనం ఉపయోగపడగలుగుతాము, వాళ్ళకి ఏ విధంగా మనం కృష్ణుడికి దగ్గర చేయగలము, ఆ భావంలో ఉంటారు అనమాట. అందుకనే వాళ్ళ తపస్సు, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ వాళ్ళ శాపాలు కూడా, వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇచ్చే శిక్షలు కూడా జీవులకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ దర్పచాపపై కూర్చొని మునులు చెప్పేది వింటూ నారదుల వారితో భక్తి గురించి మాట్లాడుతున్నారు. మునులు చెప్పేది వింటూ ఉన్నాడు, కానీ ఆయనకి కావాల్సిన భక్తికి సంబంధించిన చర్చలు కావాలి. మునులందరూ భక్తి గురించి మాట్లాడకపోవచ్చు. మునులందరూ కూడా వాళ్ళు కృష్ణ భక్తులు కాకపోవచ్చు. వాళ్ళు మేబీ దేవతారాధనలో ఉండొచ్చు, లేకపోతే నిరాకార ఆ, సాధనలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మునులతో కూడా ఆయన ఎప్పుడు నిరంతరం డిస్కషన్ ఉంటాడు. కానీ ఆయనకి కావాల్సిన భక్తి కావాలి, ఆయనకి కావాల్సిన కృష్ణుడి లీలలు కావాలి. కాబట్టి నారదుల వారు లాంటి వాళ్ళతో మాత్రం కృష్ణుడి గురించి అడగడం, కృష్ణుడి గురించి తెలుసుకోవడం చేస్తారు. సో తన కింద వాళ్ళకి శివుడు ఏం చేశాడు, కృష్ణుడి గురించి ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే రుద్ర సాంప్రదాయం కూడా ఒక సాంప్రదాయం అన్నమాట. 4 సంప్రదాయాల్లో బ్రహ్మ, రుద్ర, లక్ష్మి, బ్రహ్మ కుమారుడు, 4 సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రుద్ర సాంప్రదాయానికి వెళ్ళి రుద్రుడు కృష్ణుడి గురించి మాట్లాడాడు, విష్ణు గురించి మాట్లాడాడు. అక్కడ ఆయన గురువుగా వ్యవహరిస్తూ మళ్ళీ కృష్ణ భక్తిలోకి ఆయన కావాల్సిన దశానిర్దేశం ఇస్తున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఒక ఆసనంలో కూర్చోని అనమాట, వీరాసనంలో కూర్చొని ఉన్నాడు ఆయన. వీరాసనంలో కూర్చొని కుడి చేతిలో రుద్రాక్ష మాల పెట్టుకొని తర్కముద్రలో కూర్చో ఉన్నారు. అంటే పర్ఫెక్ట్ పొజిషన్ అనమాట. అందుకే ఆయన్ని యోగీశ్వర అని అనమాట. యోగీశ్వర అంటే ఆయన యోగాసనాలు వేయడంలో ఆయన కంటే మించి ఇంకెవరు లేరు. ఆయనంత పర్ఫెక్ట్ గా ఇంకెవరు వేయలేరు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆయన యోగాకి గురువు. మీరు పతాంజలి, నటరాజు నాట్యానికి మళ్ళీ మళ్ళీ శివుడే. అట్లా మనం గమనిస్తే శివుడు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన యోగీశ్వర అని అంటారు, ఆయన సంబోధిస్తాం. కానీ కృష్ణుడి వ్యాసుడు ఏమని సంబోధించాడు, యోగేశ్వర అని. సో యోగేశ్వర అంటే యోగులకు ఫలాన్ని ఇచ్చేవాడు. అందరికంటే బెస్ట్ యోగి ఎవరు అంటే శివుడే బెస్ట్ యోగి అంటాడు. ఆ యోగికి ఆ ఫలం ఆయన యొక్క సాధన, యోగేశ్వరుడు గాని తృప్తి పడ్డాడంటే యోగేశ్వరుడు వాళ్ళు ఆశించిన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి దేవతలు మనందరూ శివుడికి ప్రణామాలు చేశారు. బ్రహ్మ రావడం చూసి శివుడు లేచి ప్రణామాలు చేశారు. బ్రహ్మ నవ్వుతూ శివుడితో మాట్లాడడానికి ప్రారంభించారు. యాక్చువల్లీ మనం చూస్తే బ్రహ్మ పొజిషన్ చిన్నది ఎవరు శివుడితో పోలిస్తే. బ్రహ్మ జీవతత్వం, శివుడు శంభుతత్వం. అయినప్పటికీ కూడా బ్రహ్మ వస్తుంటే శివుడు లేచి ప్రణామాలు చేస్తున్నాడు. ఒకటి లోకపాలకుల్లో సృష్టి చేసేది ఒకటి బ్రహ్మ. రెండోది దేవతా సమూహానికి మొత్తానికి కూడా అధిపతి బ్రహ్మ, దేవతా సమూహానికి. సో అతను ఇప్పుడు దేవతలతో వస్తున్నాడు కాబట్టి దేవతా సమూహం ముందర ఆయనకి మనకు గౌరవం ఇవ్వాలి కాబట్టి శివుడు లేచి ప్రణామాలు చేస్తుంది. చూడండి ఎంత వాళ్ళ మధ్య సఖ్యత ఉంది, ఎంత గౌరవం ఉంది, ఒకరి మధ్య ఒకరి పట్ల ఎంత అభిమానం ఉంది. ఇక్కడ ఎవరు గొప్పనే పాయింట్ కాదు, తత్వం ప్రకారంగా మనం చెప్పవచ్చు.
కృష్ణుడు, తర్వాత శివుడు, తర్వాత శక్తితత్వం, ఆ తర్వాత జీవతత్వం. కానీ ఇప్పుడు వాళ్ళు తీసే రోల్ ఏంటి? వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోమన్నారు? సో వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, అంటే ఎటువంటి స్థానాన్ని తీసుకో ఉన్నారు వాళ్ళు. అప్పుడు దేవతలకి ఆయన అధిపతి కాబట్టే శివుడు లేచి ప్రణామాలు చేస్తారు. ఎందుకంటే దేవతల ముగ్గుర బ్రహ్మస్థానం ఎప్పుడు గొప్పదిగా ఉన్నారు. అందువల్ల లేచి ప్రణామాలు చేస్తారు. సో బ్రహ్మ కూడా ప్రణామాలు చేయడం, ఆ తర్వాత నవ్వుతూ శివుడితో మాట్లాడుతూ ఏం చేస్తాడు బ్రహ్మ స్వయంగా. కొద్దిగా ఆలోచించుకోండి, కొద్దిగా ఈ దేవతలు మీరు కొద్దిగా దయ చూపించండి. ఆ ఆ యజ్ఞానికి కొద్దిగా ఏదో ఒక విధంగా కొద్దిగా అది మీ యొక్క ఆజ్ఞతో అది అది బ్రహ్మాండంగా జరిగేటట్టు చూడండి అని అది అడగడానికే వచ్చింది. ఇక్కడ దేవతలు ఒకరే పోయిన వాళ్ళకి ధైర్యం చాలా వాళ్ళు. అందుకే వాళ్ళు బ్రహ్మని వెంట పెట్టుకొని ఆ సఖ్యత, అనేది ఆ స్థానం బ్రహ్మకు ఉంది కాబట్టి శివుడితో, కాబట్టి ఆయన వెంట పెట్టుకుని అనమాట. ఏదో ఒక విధంగా ఈ ఈ సంఘటన ఆ, దురదృష్టకరంగా ఈ సంఘటన జరిగింది. దాన్ని ఏదో ఒక విధంగా శివుడు వాళ్ళు మన్నించి యజ్ఞాన్ని పరిపూర్ణ చేయడానికి వా- దేవతల తరఫున బ్రహ్మ వచ్చాడు అనమాట, రిక్వెస్ట్ చేయడానికి. బ్రహ్మ కూడా ఎక్కడ చూడండి, శివుడు అయితే ఉంది, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నేను చేపిస్తాను యజ్ఞం, ఆయన పర్మిషన్ ఏం అవసరం లేదు మనకి. నేను కూడా లోకపాలకుడినే, నేను కూడా నాకు కూడా ఆ శక్తులు ఉన్నాయి, నేను కూడా చేయగలను. మనమేంది పోయి ఆయన దగ్గర పోయేది మనం. ఎక్కడ బ్రహ్మకి అటువంటి అహంకారం కానీ గర్వం కానీ లేదు బ్రహ్మకి. ఎస్, ఆయన 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 చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళకు కూడా వాళ్ళ గురించి చెప్తున్నాడు. చూసావా, నేనే వెళ్తున్నాను శివుడి దగ్గరికి, లేకపోతే శివుడు అసంతృప్తిగా ఉంటే ఇదేది ముందుకు వెళ్ళదు అని, భవిష్యత్తులో కూడా మనకి ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు. మనం వెళ్దాం పదండి అని వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకెళ్ళాలి. అదే ఇది, మనం అందరం కూడా వివిధ సేవల ఇన్ఛార్జ్లుగా ఉండొచ్చు. మనం అందరం వివిధ సేవల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తగిన విధంగా గౌరవించాలి, తగిన విధంగా వేరే వాళ్ళకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలన్నమాట. మనం ఈ విధంగా అందరికీ గౌరవాన్ని కూడా ఇవ్వాలి. గౌరవం తగినట్టుగా మనం అందరం కూడా నడుచుకోవాలి. వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారు, ఎవరితో పాటు వస్తున్నారు, అదే ఎవరెవరి మన ప్రవర్తన ఎవరితో, ఎలాంటి ఆ, ఆ, ఎలాంటి స్థితిలో ఉండాలి, ఆ, మన వ్యవహారం అంటే మన చుట్టూ కూడా గమనించుకోవాలి. అప్పుడే మనం అందరితో బాగుండగలుగుతాం, అందరిని గౌరవించిన వాళ్ళు అవుతాం. అప్పుడు వాళ్ళు మనకి గౌరవిస్తారు అన్నమాట. వాళ్ళు సో మనం గమనించాము ఇక్కడ అంతా కూడా. సో బ్రహ్మ యొక్క వ్యవహారం ఎలా ఉంది, శివుడి యొక్క వ్యవహారం ఎలా ఉంది. దేవతలే దేవతలకి అంతంత పెద్ద పెద్ద హోదాలు ఉండి, దానికి అటువంటి స్థానం ఉన్న వాళ్ళే ఒకరికొకరు గౌరవించుకుంటున్నాము, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఒకరు చేసిన ఒకదాని ఒకరిని మన్నించుకుంటున్నారు, క్షమించుకుంటున్నారు. ఒకరు మేము వాళ్ళ దగ్గర పోతే మేము చాలా తక్కువ అయిపోతాం, వీళ్ళ దగ్గరకు పోతే, వాళ్ళ దగ్గరకు పోతే నా పరువు పోతుంది, ఒక ఇన్ఛార్జిగా నేను ఇంకో దగ్గర పోవడం ఏంది. వాళ్ళకే లేవు, ఆ స్థాయి వాళ్ళకే లేవు. అసలు మనకి ఏముందని ఇక్కడ మనం ఈ విధంగా మనం ఒకరంటే ఒకరికి ఏదో ఒకరి గురించి ఒకరికి మనం ప్రాబ్లం చెప్పుకోలేక, ఒకరి గురించి ఒకరు మనం సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేక, అంత లోపల మనం అంత భారాన్ని మోసేది ఏముంది ఇక్కడ, అంత తల కొట్టేసినట్టుగా అయ్యేది ఏముంది ఇక్కడ. మన పొరుగు అంతా పోయేసి అంతా మనం ప్రపంచం మనల్ని పూర్తిగా మనల్ని లెక్క అదే దాన్ని తక్కువ చేసి చూడలేదు. అది ఏముంది ఇక్కడ మనకి? ఎంతకాలం ఉండబోతాం ఇక్కడ? ఇప్పుడు మన తోటి ఉన్నటువంటి భక్తులతో కావచ్చు, మన తోటి ఉన్నటువంటి మన పరివారంతో ఎంతసేపు ఉండబోతాయి ఈ ప్రపంచం?
ఈ మొత్తం సృష్టిలో ఉన్న కాలంతో పోలిస్తే మనం ఉండిపోయింది అంత మహామహునికే ఆ స్థితిలో ఉండే వాళ్ళే వాళ్ళు ఒకరికొకరు ఎంతో వాళ్ళ మర్యాదలు ఇస్తున్నప్పుడు మన దేవుని ఇక్కడ. కాబట్టి వాళ్ళ యొక్క వ్యవహారం నుంచి మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా మనం మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో మనం ఎట్లా వ్యవహరించాలి. మరి మన హృదయ సామర్థ్యంలో వస్తుంది అనుకో, 5వ బిందువు కృష్ణేతి యస్య గిరిధారి మనస ప్రియేతం అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. మనకంటే మనకంటే ఆ ఇప్పుడిప్పుడే భక్తిలోకి వచ్చేవాళ్ళు, ఇప్పుడిప్పుడే వాళ్ళు సేవలకు వస్తున్న వాళ్ళు కనిష్ట అధికారులు అంటారు. వాళ్ళని మనసులో అయినా సరే, లేకపోతే కనీసం చూస్తూ నవ్వుతూ అయినా హరే కృష్ణ అని వాళ్ళని గౌరవించాలి. దీక్ష తీసుకున్న వాళ్ళకి ప్రణామాలు చేసి మరి, భూమి మీద ప్రణామాలు చేసి మరి మనం ప్రణామాలు చేయాలి. మనకంటే ఉత్తమ స్థాయిలో ఉంటే భక్తులు, ఉత్తమ అధికారులు ప్రణామాలు చేసి వాళ్ళ సేవ చేయాల. 3 స్థాయిల్లో 3 రకాలుగా వ్యవహరించాలి. కాబట్టి ఎవరి మధ్యలో ఎటువంటి వాళ్ళతో ఉన్నాము, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహారం నడపాలన్నమాట. లేకపోతే భక్తుల మధ్యలో లేనిపోని మనస్పర్ధలు, లేనిపోని అపోహలు, లేనిపోని గందరగోళాలు ఏర్పడుతుంది. దానివల్ల ఏం కాదు, మనం భక్తులు ఎదగలేము అంతే. మన వల్ల ఎవరు ఇబ్బంది పడినా మన భక్తులు మనం ఎదగలేము. కాబట్టి శివుడిని కీర్తిస్తూ బ్రహ్మ అభ్యర్థిస్తున్నాడు వాళ్ళ తరఫున. కొద్దిగా నువ్వు కొద్దిగా వాళ్ళని కొద్దిగా వాళ్ళని వాళ్ళ దయ చూపించే వాళ్ళ మీద, కరుణ చూపించే వాళ్ళ మీద అని చెప్పి అభ్యర్థిస్తున్నాను బ్రహ్మ. ఇప్పుడు వాళ్ళెవరికి కూడా మేము పలానా పదవిలో ఉన్నాం, పలానా స్థాయిలో ఉన్నాం, మేమంటే అందరికీ మాకు చాలా పెద్ద పేరుంది ఇక్కడ, దయచేసి ఇట్లాంటివి ఆల్రెడీ మనం ఎన్నో జన్మల నుంచి మనం చేయంగానే ఈ రోజు మనం ఈ గతి పట్టింది మాట. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది ఇప్పుడు మనకి వాటన్నిటిని మనం ఆ, సరి చేసుకోవడానికి మనకి ఒక అవకాశం వచ్చింది, మనకి సరి చేసుకోవడానికి. అందుకనే ఆ, మనకిచ్చే ఒక స్థానం మనకి ఇచ్చారు అని అంటే, మనకి ఇన్ఛార్జ్లుగా గాను లేకపోతే ఒక బాధ్యతలు ఇచ్చారు అని అంటే, ఆ, అంటే మనము అంద ఆ, అంటే మనం ఎంతో నమ్మకం ఉంటే తప్ప వాళ్ళెవరు ఇన్ఛార్జీలు ఇవ్వరు. మనం అంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప. ఒక గ్రూప్కి ఒక ఆ గ్రూప్ కూడా ఎందుకని, అందరూ బాగా సాధన చేసుకోగలుగుతున్నారా, అందరూ వచ్చి సేవ చేసుకోగలుగుతున్నారా, వాళ్ళకి ఏదైనా మంచి చెడు ఉంటే ఆ, మనం ఏదైనా మనం చేయగలిగేది ఏదైనా ఉంటే మనం చేయగలుగుతామా వాళ్ళకి. మనం ఈ విధంగా మనం ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉంటేనే రేపు మనకి ఏదైనా జరిగితే వాళ్ళందరూ వస్తారు, మనకి ఏదైనా అవసరం అయితే వాళ్ళందరూ వస్తారు. ఇన్ఛార్జ్ అంటే అదేదో మనకేదో ప్రత్యేకమైన శక్తులు వచ్చాయని కాదనమాట. మనం వాళ్ళందరికీ సేవకులని అర్థం. ఒక మనకు ఒక స్థానం ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి అంటే, మనకి సేవకులుగా మనం ఇంకా పరిణితి చెందాలి అని. కొంతమందిని మాత్రం నమ్మి ఇస్తున్నాము అంటే వాళ్ళు అందరినీ కలేసుకోగలుగుతారు అని. వాళ్ళ యొక్క ఆ, ఇబ్బందులని, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కష్టాలని అర్థం చేసుకొని వాళ్ళని ఇంకా భక్తిలో ప్రోత్సహిస్తారు అని. తద్వారా మనలో ఓపిక, మనలో సహనం, మనలో ఆ,
ఏమంటారు, నిరాడంబరం, సరళత్వం, ఇవన్నీ ఇలాంటి ఒక అద్భుతమైన గుణాలు మనలో నుంచి వస్తాయి అన్నమాట. ఇంతకంటే గొప్ప అవకాశం, ఇంతకంటే గొప్ప మళ్ళీ అంటే సమయం మళ్ళీ మనకు దొరకదు మనకి. సో బ్రహ్మ శివుడు లాంటి వాళ్ళ మధ్యలోనే అంతంత గొప్ప అనుబంధం ఉన్నాయి. వాళ్ళు ఎవరి ధోరణి వాళ్ళదే మళ్ళీ, కానీ కలుసుకున్నప్పుడు, కలుసుకోవాలనుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం, మర్యాదలు, గౌరవించడం, ఒక మాట ఇచ్చినప్పుడు, మాట తీసుకున్నప్పుడు, లేదా ఎవరైనా మనకు ఒక మాట చెప్పినప్పుడు, సేవ సంబంధించో లేకపోతే ఒక లీలకు సంబంధించో ఏదైనా చెప్పారనుకోండి, లేదా మన యొక్క మనస్తత్వం గురించో, లేదా మనలో ఉన్నటువంటి బలహీనతలు ఎవరైనా చెప్పారనుకోండి, అది మనకి ఎంతో మేలు చేస్తుంది. దాని నుంచి మనం అధిగమించాలి. ఎందుకంటే ఇందువల్ల మనం గుర్తించాల, వేరే వాళ్ళకి గుర్తించి మనకి చెప్తున్నారు మనకి. ఎందుకంటే ఒక సంస్థ నడపాలన్నా సరే, ఒక వ్యవస్థ నడపాలన్నా సరే, పైన ఉన్న వ్యక్తికి కింద ఉన్న వాళ్ళందరూ సహకరించాలి. కింద వాళ్ళందరూ సహకరించాలి, ముందు ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవాలి. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ తో సహకరించుకోవాలి. ఒక గ్రూప్ హెడ్ ఇంకో గ్రూప్ హెడ్ తో మంచి సంబంధాలు ఉండాలి. ఆ సంబంధాలు లేవనుకోండి, మనము ఆ ఆ వ్యవస్థలో మనం సహకరించకపోగా మనం ఒక ఆటంకం అయిపోతుంది. ఆ తర్వాత భక్తుల సాంగత్యం మనం బయటకు వచ్చేసాం అనుకోండి, ఈ భక్తి చేయడం భారం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ శివుడిని ఆ ఆ లెవెల్లో గౌరవిస్తున్నాడు, అట్లాగే శివుడు కూడా బ్రహ్మను ఎవరైనా గౌరవిస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ అభ్యర్థిస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ బ్రహ్మ అభ్యర్థిస్తున్నాడు వెళ్ళి. ఏ విధంగా? ఇప్పుడు నేను ఒక సేవ చెప్పాను వాళ్ళకి, యజ్ఞం చేయమని ఒక సేవ ఇచ్చాను ప్రజాపతులుగా. దానికి మీ వాళ్ళు వచ్చి ఇంత గందరగోళం చేశారు, కానీ వాళ్ళ గందరగోళం చేసడం న్యాయం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత దూషించారు వీళ్ళు. కాబట్టి నాకు మీ వాళ్ళు వీరభద్రుడు ప్లస్ అనుచరులు వచ్చి దక్షుడు తల తీసేశారు, అది ఇంకోరు పళ్ళు, దంతాలు తీసేశారు, ఎంతో మందిని గాయపరిచారు. అది మాకు అర్థమవుతా ఉంది. ఎందుకు ఇష్టపడ్డారంటే నీలాంటి మహాత్ముల్ని వీళ్ళు కన్ను మిన్ను ఆడకుండా, దక్షుడు లాంటి వాళ్ళు కన్ను మిన్ను ఆడకుండా, మరి నన్ను కాకపోతే ప్రజాపతి చేశారు, నన్ను కాకపోతే ఈ స్థానం నాకు ఇచ్చారు, నాలాగా ఎవరు ఇక్కడ ఇగ్నోర్ చేయలేరు అని కొంచెం తల పైకి, తల నెత్తికెక్కింది, కళ్ళు నెత్తికెక్కినాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను దూషించారు. దయచేసి వాళ్ళందరికీ యథాస్థితిని కల్పించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేట్టుగా నువ్వే పూర్తిగా సహకరించాలని అభ్యర్థిస్తున్నాడు ఇక్కడ. భక్తిలో ఆర్డర్లు పనికిరావు అన్నమాట. ఆర్డర్లు, నేను చెప్పాను కాబట్టి నువ్వు రావాల్సిందే, నేను చెప్పాను నువ్వు చేయాల్సిందే అంటే ఒక సందర్భంలో అభ్యర్థించాల్సి వస్తుంది. ఒక్కోసారి మన గ్రూప్ లో కొంతమందికి బాగా లేకుండా వస్తుంది, కానీ మనం సేవ చేసే తీరాలి అక్కడ. అప్పుడు ఏం చేయాలి? పక్కన గ్రూప్ లో వాళ్ళని మనం అభ్యర్థించాలి. మన ప్రభుజీ, ఈరోజు మేము మా ఇది ఇట్లా ఉంది, కానీ ఈరోజు మా కింద ఉన్న వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఒక ఇది ఉంది, వాళ్ళకి బాగాలేకుండా ఉంది, కానీ ఈరోజు మా సేవ దొరికింది అని చెప్పి ఏం చేయాలా? వేరే గ్రూప్ లో వాళ్ళు మనం కలుసుకొని ఆ సేవ జరిగేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి. అంతేగాని మనము మనకు లేరు కదా, మనకు లేరు రాలేదు అంటే కదా, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే, ఓకేనా అంటే అది సరైనటువంటి బాధ్యత నిర్వహించడం కాదు. దానివల్ల మనస్పర్ధలు వస్తాయి, దానివల్ల గందరగోళాలు వస్తాయి. ఇవన్నీ లేనిపోని, మన మనసులో లేనిపోని భారాలు మొదలవుతాయి మన మనసులో. మన మనం సహకరించుకోవడం, సహకారం తీసుకోవడం,
మనం అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం అందుబాటులో ఉంటేనే మన సాధన, మన భక్తి అన్నీ కూడా చాలా ముందు ముందు ఆటంకాలు లేకుండా ముందుకెళ్తాం. ఇప్పటి వరకు మనకి అలాంటి ఒక గతంలో మనకి అలాంటి ఒక అలవాటు లేదా అలాంటి ఒక అవసరం మనకి రాలేదు కాబట్టి మనం ఇండివిజువల్ గా మనం అందరం వేరువేరుగా ఉండొచ్చు. మనం మన ఇంట్లో లేదా మన ఇంట్లోనో లేదా ఆ, మన పరిసరాల్లో మనం గొప్పలే కావచ్చు, కానీ భగవంతుడి ముందు మాత్రం అందరం సేవకులమే. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు బ్రహ్మ అనుకుంటాడు, నేను శివుడు యొక్క సేవకుడిని బ్రహ్మ అనుకుంటాడు. శివుడు అనుకోవచ్చు, నేను వీళ్ళందరికీ నేను సేవకుడిని శివుడు అనుకుంటాడు. కృష్ణుడు అదే అనుకుంటాడు, నేను నా భక్తుల యొక్క సేవకునని కృష్ణుడే సాక్షాత్ అనుకుంటాడు. కృష్ణుడే స్వయంగా సిద్ధంగా ఉంటాడు సేవ చేసుకోవడానికి, సేవ చేయడానికి. మరి ఇక్కడ బ్రహ్మ అభ్యర్థిస్తున్నాడు అనమాట, వెళ్ళి ఆర్డర్ ఇట్లా నువ్వు చేసావుగా, నువ్వే ఇప్పుడు అన్ని చేయించు, నువ్వు కావాలంటే నువ్వే చేసుకోపో యజ్ఞం అంతా. లేదు, అది నా బాధ్యత. అవసరమైతే తగ్గాలి అక్కడ వచ్చి. అవసరం తగ్గితేనే మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం, ఇవన్నీ కూడా ఒక ఒక మెట్టు తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకు ఎందుకు నేను ఎందుకు తగ్గాలి? కృష్ణుడి సేవ జరగాలి. నేను ఎందుకు ఒకరి మీద నేను మాటలు పడాలి? కృష్ణుడి సేవ జరగాలి, కృష్ణుడు తృప్తి పడాలి. ఈ విధంగా నలిగినప్పుడు మాత్రమే లోపల ఉన్న కామ క్రోధ మొహ మదమత్సరాలన్నీ కడగబడతాయి. లోపల అవన్నీ కూడా మన హృదయం నుంచి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనం పవిత్రం అవుతాం. అంతేగాని పైనే మనం చేసుకొని పోతా ఉండే సమస్య లేదన్నమాట. ఇలాంటి జన్మలో ఎత్తుతా ఉండాల్సిందే అని, ప్రతి జన్మలో ఇలాంటి భక్తి చేసే పరిస్థితులు ఉంటాయని మాత్రం అనుకోవద్దండి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకు నేను డిస్కషన్ పెడుతున్నానంటే, ఈ విషయంలో చూడండి, బ్రహ్మతత్వం వేరు, అలాగే శివుడి తత్వం వేరు. అయినప్పటికీ కూడా సృష్టి బాగా జరగాలి, సృష్టిలో యజ్ఞాలు బాగా జరగాలి. ఎందుకు? అవి జరిగితేనే కృష్ణుడు సంతోషపడతాడు. కృష్ణుడి సంతోషం కోసం, గురువు యొక్క సంతోషం కోసం, గురు తృప్తి కోసం మనము ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మనకంటే కింద ఎవరైనా కింద కింద స్థితిలో ఉంటే భక్తిలో వాళ్ళని పైకి తీసుకోవాలని మనం ప్రయత్నించాలి. వాటి బ్రహ్మ ఇక్కడ అభ్యర్థిస్తాడు అనమాట. సదాశివుడి రూపంలో నువ్వు శివ, నువ్వు సదాశివుడి రూపం. సదాశివ అంటే ఇది కూడా విష్ణు రూపమే అన్నమాట. విష్ణు యొక్క అవతారమే సదాశివ అని. ఆ ఆ ఆ రూపంలో నువ్వు సృష్టి స్థితి లయం కూడా నువ్వు చేస్తున్నావు. శివుడు వచ్చేసి గుణావతారం. బట్ శివుడు ఒక విష్ణు రూపం, శివుడు ఉంటుంది ఒక విష్ణు రూపంలో, అదే సదాశివం. సదాశివుడు అంటే ఎవరు? విష్ణువే. కాబట్టి ఆ భావంలో చెప్తున్నాడు అనమాట, సదాశివుడు యొక్క భావంలో చెప్తున్నాడు. ఇక్కడ గుణావతార రూపంలో, గుణావతారం అనేటువంటి భావంలో బ్రహ్మ చెప్పడం లేదు ఇక్కడ. ఆ సదాశివ అనేటువంటి ఆ అవతారం కింద శివుడిని పోలుస్తూ, ఆ రూపంలో నువ్వు సృష్టి స్థితి లయాన్ని నువ్వు చేస్తావు. ఒక సాలిడ్ ప్రూవ్ చేసినట్టు కాదు. సాలిడ్ ఏం చేస్తుంది? ఆ సాలె గూడుని సృష్టిస్తుంది, కొంతకాలం దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఆ తర్వాత దాన్ని కూడా అదే లయం చేస్తుంది, మొత్తం నాశనం చేస్తుంది సాలిడ్ లాగా. మీరే దక్ష ద్వారా యజ్ఞాలను ధర్మార్థ ప్రయోజనాల కోసం, వర్ణాశ్రమ వ్యవస్థ బ్రాహ్మణుల కోసం స్థాపించారు. మీరే కదా స్థాపించింది యజ్ఞాలని. ఎందుకోసం ఆ, ఎందుకు యజ్ఞాలు స్థాపించారు? ఎందుకంటే ధర్మార్థ ప్రయోజనాలు జరగాలి అందరికీ. ధర్మార్థ ప్రయోజనాలు జరగాలి, అందుకోసం యజ్ఞాలు. మీరే ఆ, ఆ, దక్షుడి ద్వారా యజ్ఞాలు చేపిస్తున్నారు. ఎందుకని? ధర్మార్థ ప్రయోజనాలు కావాలని.
అండ్ మీరే వర్ణాశ్రమ వ్యవస్థని మీరే సృష్టించారు, ఎందుకంటే బ్రాహ్మణుల కోసం స్థాపించారు వాళ్ళ వర్ణాశ్రమ వ్యవస్థని. అంటే మీ అంటే మీ ఆజ్ఞ మేరకే దక్షుడు యజ్ఞాలు చేస్తున్నారు, మీ ఆజ్ఞ మేరకే బ్రాహ్మణులు వర్ణాశ్రమ వ్యవస్థని కాపాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ 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 ప్రతినిధిగానే దక్షుడు యజ్ఞాలు చేస్తున్నాడు కాబట్టి మీరే అతనికి ఏదో ఒకటి చెయ్యండి అనే ఉద్దేశం అన్నమాట బ్రహ్మ. ఆ బ్రహ్మగా సో మీ ఆజ్ఞ మేరకే కదా దక్షుడు యజ్ఞాలు చేస్తున్నాడు, ఆ యజ్ఞాల వల్లే కదా అందరూ ధర్మార్థ ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి అవకాశం ఉంటే దక్షుడిని మీరు ఏదో ఒక విధంగా మీరే ఆయన్ని మన్నించాలి, మీరే ఆయనకి తిరిగి ఆయన ప్రాణం ఇవ్వాలి అనే ఉద్దేశంలో చెప్తున్నాడు అనమాట బ్రహ్మ. అలాగే మీరే వారికి వివిధ గమ్యాలను అందిస్తున్నారు. ఉదాహరణకి పుణ్యం చేసే వారికి స్వర్గం మీరే ఇస్తున్నారు, పాపం చేసే వారికి నరకం మీరే ఇస్తున్నారు, గమ్యాలు వాళ్ళే ఇస్తున్నారు. అలాగే కొంతమంది విషయాల్లో వేరే రకంగా ఉంటుంది. అదే నాకు మోక్షం కనుక మోక్షం ఇచ్చేది కూడా సదాశివుడు. సదాశివుడు అంటే ఎవరు? విష్ణు. ఇట్లా అనిరుద్ధ, వాసుదేవ, వాసుదేవ, ప్రద్యుమ్న, ఇట్లా ఎలాగైతే చాలా పేర్లు ఉన్నాయో విష్ణువుకి వివిధ, వాళ్ళు చతుర్భుజ ఆకారంలో, అట్లాగే సదాశివ అని కూడా ఒక విష్ణు అవతారం ఉంది. ఆ విష్ణు అవతారం, ఆ సదాశివ అవతారంలో ఉంటుంది విష్ణువు. ఆయన నుంచే శివుడు వస్తాడు అనమాట. ఆయన గుణావతారం తీసుకుంటున్నాడు. ఆ సదాశివకి వైకుంఠంలో ఒక గ్రహం ఉంది, అంటే ఒక లోకం ఉంది. ఆయనకు ప్రతినిధిగా ఉన్న శివుడు కైలాసంలో ఉంటాడు. సో శరణాగతి పొందిన భక్తులు ఇతరుల వలె కోపడరాదు. అందరినీ సమానంగా చూసే మీరు జంతువుల వలె కోపడరాదు. అంటే ఒక విధంగా మీరు శరణాగతి పొందినటువంటి భక్తులు మీరు. నిరంతరం ఆ, భగవుడి యొక్క ఆజ్ఞ కోసం నిరంతరం వెయిట్ చేసేటువంటి భక్తులు. శరణాగతి అంటే ఏంటి? కృష్ణుడు ఏది చెప్తే అది పాటించడం. విషం తాగమన్నారు, తాగారు. పోయి భూత భూత ప్రేత గణాలని నువ్వే కాపాడన్నప్పుడు వెళ్ళి శ్మశానంలో పోయి కూర్చున్నాడు. లయం చేయమంటే పోయి చేస్తాడు, లయం చేస్తాడు. ఒక విధంగా మీరు శరణాగతి పొందినటువంటి భక్తులు మీరు. మీకు శరణాగతి పొందిన ఇతరులాగా మీరు కోపడితే ఎలాగా? మీరు కోపడకూడదు కదా మీరు. మీకు ఇతరులకి సంబంధం, ఎందుకంటే శరణాగతి పొందిన వాళ్ళు అందరినీ సమానంగా చూసేటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. కానీ జంతువులు మాత్రమే ఈ స్థితిని పొందలేవు కాబట్టి వాటికి కోపం వచ్చేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ సమానంగా చూడరు జంతువులు, కానీ మీరు సమానంగా చూడగలుగుతారు. మీలాంటి వాళ్ళు దయచేసి కోపడకూడదండి. దయచేసి మీ కోపాన్ని తగ్గించుకోండి అనే భావన అనమాట. ఇంకా జంతువులంటే ఆ జంతువులని కాదు, జంతువుల ప్రవృత్తి ఉన్నటువంటి మనుషులని. జంతువుల ప్రవృత్తి ఉన్న మనుషులు ఇంత దూరం ఆలోచించారు, అనిపించింది చేసేస్తారు అంతే. వాళ్ళు అనిపించింది చేసేస్తారు. వాళ్ళలో సహనము, ఓర్పు, ఎదుటి వాళ్ళని ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకో అంత అవకాశం మనకు లేదు. కానీ మీరు అలా కాదు కదా. మీరు శరణాగతి పొందినటువంటి భక్తులు కదా. మీరు ఈ ఈ విధంగా కోపడితే ఆ, ఇతరుల పరిస్థితి ఏమైంది ఇంకా? దయచేసి కోపడరాదని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు అనమాట బ్రహ్మ. మీరు ఉన్నత స్థితిలో వారికి మీరు ఉన్నత స్థితిలో వారిని చంపవలసిన అవసరం లేదు. ఎందుకంటే భిన్న దృష్టి, ఇతరుల పట్ల ఈర్ష్య, మాటలతో ఇతరులను గాయపరచడం, ఇటువంటి కర్మలు చేయ వారి ఎలాగో శిక్ష శిక్షింపబడుతున్నారు. ఎలాగో శిక్షింపబడుతున్నారు. మీలాంటి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా అంటే దుర్మార్గమైన పనులు చేశారనుకోండి, దుష్టమైన పనులు చేశారనుకోండి, వాళ్ళు మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని. మీరు వెళ్ళి వాళ్ళని దండించాల్సిన అవసరం లేదు వాళ్ళని.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సమాన దృష్టి లేదు కాబట్టి వాళ్ళకి సమాన దృష్టి లేదు కాబట్టి ఎవరైతే అపరాధాలు చేస్తున్నారో, ఎవరైతే వేరే వాళ్ళ మీద కోపడుతున్నారో, ఎవరైతే వేరే వాళ్ళని అవమానిస్తున్నారో, వేరే వాళ్ళని తక్కువగా చేసి చూస్తున్నారో, ఇలాంటి దృష్టి కలిగిన వాళ్ళు, అంటే భిన్న దృష్టి కలిగిన వాళ్ళు, ఇతర పట్ల ఈర్ష కలిగిన వాళ్ళు, మాటలతో ఇతరులను గాయపరిచే వాళ్ళు, వాళ్ళందరినీ మీరు దండించాల్సిన అవసరం లే. వాళ్ళు చేసే వాళ్ళ కర్మలు చేస్తారు కదా వాళ్ళు, ఆ కర్మలే వాళ్ళని దండిస్తాయి వాళ్ళని. అంటే భవిష్యత్తులో వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళని నాశనం చేసి పడేస్తాయి. దానికి మీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకు వాళ్ళని చంపుతున్నారు? చంపాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళనే వేధిస్తాయి, వాళ్ళనే హింసిస్తాయి. కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదు, దండించాల్సిన అవసరం లేదు. ఇతర భక్తుల్ని వాళ్ళు కానీ హేళన చేసిన, ఇతర భక్తుల్ని తక్కువ చేసి చూసిన, ఇతర భక్తుల్ని కోపగించుకున్న, వాళ్ళని గాయపరిచిన, వాళ్ళ కర్మలు వాళ్ళే అనుభవిస్తారు. దానికి మీరు అనవసరంగా మీరు మీ స్థాయిని దిగదార్చుకొని వాళ్ళని మీరు చంపాల్సిన అవసరం మీకు అవసరం లేదు. సాధువులు భౌతికవాదులపై కొంత దయ చూపించాలి. మాయ కారణంగా భక్తుల్ని వాళ్ళు నిందించినప్పటికీ సాధువులు వారి ప్రతాపం వారిపై చూపరాదు. ఎందుకనగా కర్మ ఎలాగో వారిని వదలదు. ఆల్రెడీ వాళ్ళు చేసిన కర్మలు రెడీగా ఉంది. దానికి తోడు మళ్ళీ మీరు శిక్షించారనుకోండి, వాళ్ళు ఇంక తట్టుకోలేరు. అంటే సాధువులు వాళ్ళని అర్థం చేసుకోవాలా, వాళ్ళ ఒక స్థితిగతి అర్థం చేసుకుని వాళ్ళ మీద కొంచెం దయ చూపించాలి. వాళ్ళు మాయా ప్రభావితం అయ్యి ఈ కామక్రోధ మోహ మదమత్సర్యాల్లో ఈ త్రిగుణాల ప్రభావంలో పడి వాళ్ళు వాళ్ళ భక్తుల కాదని కూడా వాళ్ళు చూసుకోరు. వాళ్ళకి ఎంత నోటికి ఏది వస్తుంది అనేస్తారు. వాళ్ళు ఏది అనిపిస్తే అది చేసేస్తారు. అలాంటి వాళ్ళే మీ యొక్క స్థానాన్ని వాళ్ళ గుర్తెరగరు. వాళ్ళు మీ స్థానం ఏంటిదని వాళ్ళందరితో వ్యవహరించినట్టే మీతో పాటు కూడా అలాగే వ్యవహరించేస్తాను. కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు, ఆ విచక్షణ జ్ఞానం లేదు. వాళ్ళు మీలాంటి వాళ్ళు మీ ప్రతాపం వాళ్ళ మీద చూపించకూడదు. అంటే మీలాంటి వాళ్ళు మీరు దండిస్తే, మీలాంటి వాళ్ళు మీరు వాళ్ళకి దయ చూపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా? ఎందుకనగా ఎలాగో కర్మ వాళ్ళని ఎలాగో వాళ్ళని వదలదు. మిమ్మల్ని నిందించడానికి వాళ్ళకి కొన్ని వేల జన్మల వాళ్ళు జన్మలు తల్లి, ఇప్పుడు కొన్ని వేల జన్మల వాళ్ళు దాని అపరాధం పోయాలి వాళ్ళు. అంత భారాన్ని మోస్తున్నప్పుడు, కర్మ భారాన్ని మోస్తే మళ్ళీ మీరు కూడా దండిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి పోయి వాళ్ళు? మీలాంటి వాళ్ళే దయ చూపించకపోతే ఇక వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? మీరు మాయకు ప్రభావితులు కారు కనుక మీరు అందరిపై దయ చూపించాలి. మీరు మిమ్మల్ని మాయలో దింపే వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళు మాయలో ఉన్నారు కాబట్టి మీరు దయ చూపించండి. మీ భాగమైన యజ్ఞార్పణలు అందలేదని యజ్ఞ ప్రాంగణం మొత్తం ధ్వంసం చేసేశారు. వాళ్ళంతా ఏం చేశారంటే మీకు యజ్ఞార్పణలో మీకు రావాల్సిన భాగాన్ని మీకు వాళ్ళు మీకు ఇవ్వలేదని వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం మొత్తాన్ని సర్వనాశనం చేశారు. అన్నిటిని ధ్వంసం చేసి పెట్టేశారంట. వాళ్ళు ఇంకా ఏం చేశారు అని అంటే మాకు తెలిసిందే, దక్షుడు ప్రాణం తీసేశారు, బాగా నేత్రాలు తీసేశారు, మీసాలు తీసేశారు, మూస ఆయన ఆయన దంతాలు తీసి పడేశారు. దయచేసి మీరు వాళ్ళ దంతాలు వాళ్ళ కళ్ళు వాళ్ళని పునఃస్థాపించండి. మళ్ళీ వాళ్ళని దయచేసి మళ్ళీ పునఃస్థాపించండి. మళ్ళీ యజ్ఞం జరిగేటట్టు చూడండి. గాయపడినటువంటి ఆ దేవతల్ని బాగు చేయండి. మీ యజ్ఞం మీ యజ్ఞ భాగము అందుకొని మీ దయ వలన యజ్ఞం పూర్తి కావించండి. సో బ్రహ్మ అభ్యర్థిస్తున్నాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో శివుడు ఎలా స్పందిస్తాడో మీరు చూడండి. శివుడు ఎందుకు కోపడ్డాడో, ఆ కోపం వెనకాల ఉన్న దయ, కోపం వెనకాల ఉన్న కరుణ, అవన్నీ వివరిస్తాం. శివుడు
సో వాళ్ళకి వాళ్ళు ఏవైతే పోగొట్టుకున్నారో భాగాలు వాళ్ళకి తిరిగి ఇవ్వడం, ఆ తర్వాత ఆ యజ్ఞ ప్రాణానికి విష్ణు స్వయంగా రావడం, విష్ణుని కీర్తించడం, అంతిమంగా దక్షుడు తన యొక్క తప్పును తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ ఏడో అధ్యాయం చివరి అధ్యాయం అన్నమాట ఈ సన్నివేశానికి. ఇది సతీ శివుడు ఆ, ఈ ఎపిసోడ్ అంతా కూడా ఏడో అధ్యాయంతో ముగుస్తుంది. తర్వాత ఎనిమిదో అధ్యాయంలో ఉత్తాన పాద, అంటే ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు అయిపోయింది. స్వయంభూ మన ముగ్గురు కూతురు యొక్క వంశం అయిపోయింది. దేవహూతి, ఆకూతి, ప్రసూతి అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కుమారుల యొక్క వంశం గురించి మాట్లాడతాం నెక్స్ట్. దాంట్లో ఉత్తానపాద యొక్క కుమారుడే ధ్రువ మహారాజు. సో ఉత్తానపాదు, ప్రియవ్రత ఇద్దరు కుమారులు. సో ఉత్తానపాదు యొక్క కుమారుడు ధ్రువ మహారాజు. సో కాబట్టి ఉత్తానపాదు గురించి మాట్లాడే క్రమంలో ధ్రువ మహారాజ్ చరిత్ర బయటకు వస్తుంది. అది మళ్ళీ కొన్ని అధ్యాయాలు మళ్ళీ ఓ, చెప్పుకుంటాం ధ్రువ చరిత్ర గురించి. సో ఆ విధంగా ఆ, మనం ఏడో అధ్యాయం ప్రవేశిస్తాం వచ్చే క్లాసులో. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, जगद्गुरु वैष्णव की जय। Tagore Prema.